ఉన్నతమైన చదువులను అభ్యసిస్తున్నాము కానీ ఉన్నతంగా ఎలా జీవించాలో తెలియకుండానే జీవిస్తున్నాము. దేవుడు అంటున్న మాట, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని. అవునండి, ఈ దినాన జ్ఞానము లేకనే మనము ఎలా జీవితాన్ని జీవించాలో తెలియక నశించిపోతున్నాము. దేవుని వాక్యం అంట మన పాదములకు దీపమును, మన త్రోవలకు వెలుగై ఉన్నది. అవునండి, దేవుని వాక్యము అంటే దేవుని మాటలు. ఈ పరిశుద్ధ గ్రంథము ఉన్నతంగా ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. జీవితము గూర్చిన పరమార్థాన్ని చూపిస్తుంది. ఈ జీవితం ఈ లోకం మట్టుకే కాదు కానీ ఈ లోకము విడిచిన తర్వాత, మరణము తర్వాత మనకొక జీవితం ఉందని చూపిస్తుంది. ఎలా జీవించాలో, దేని కొరకు జీవించాలో, దేని కొరకు మరణించాలో అని ఈ పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తుంది, తెలియపరుస్తుంది. అవునండి, క్రీస్తులో మనకొక నిత్యత్వము, నిత్య జీవం ఉంది. దేవుని మా వాక్యం అంటుంది, నా యొద్దకు రండి, నా మాటలు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అని. జీవపు ఓటనైనా నన్ను విడిచిపెట్టి ఉన్నారు, నా దగ్గరికి వస్తే, నా మాటలు వింటే మీరు బ్రతుకుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, ఈ లోకంలో మనుషులు కల్పించుకునే మత గ్రంథాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ మనిషిని మార్చేది, జీవితాన్ని కట్టేది మాత్రము ఈ పరిశుద్ధమైన గ్రంథము మాత్రం.